ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఇన్ఛార్జ్ తరుడు శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో డప్పు సప్పులతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగ, సీనియర్ నాయకులు తరుడి అరుణ్ కుమార్ మాదిగ, వినయ్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లు అలుపెరగని పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జాతి లక్ష్యమైనటువంటి వర్గీకరణ ధ్యేయంగా ముందుకు నడిపి గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశ అత్యున్నత న్యాయస్థానాలను సైతం మెప్పించి రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు. కేవలం వారి పోరాటంతోనే వర్గీకరణ సాధ్యమైందని గుర్తు చేస్తూ మాదిగ జాతి బిడ్డలందరూ పెద్ద ఎత్తున చదువుల వైపు దృష్టి సాధించాలని, వచ్చిన రిజర్వేషన్ అవకాశాలు అందుకొని అందరికీ ఆదర్శంగా నిలబడి జాతిని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు దాసరి అశోక్ మాదిగ, తరుడి శంకర్ మాదిగ, అడెల్లు మంగళారపు అశోక్, కుంటాల మహేష్, తరుడి కిరణ్ కుమార్, కుంటాల రవి, పెంటపర్తి నర్సింగ్, అలాలి ఉషన్న, గుమ్మడి శ్రీకాంత్, పెంటపర్తి స్వామి, గుమ్మడి చిట్టి తదితరులు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి ఉద్యమకారులు పాల్గొన్నారు. మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఏకైక లక్ష్యం ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా గత 30 సంవత్సరాల నుంచి ఉద్యమించి ఈరోజు వర్గీకరణ ఫలాల్ని సాధించుకొని యావత్ మాదిగ జాతి భవిష్యత్తు కోసం పునాదులు ఏర్పరిచినటువంటి అన్న మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి ఈరోజు తాంసీ మండల కేంద్రంలో ఈరోజు అన్నగారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అన్నగారి ఫోటోకి పాలాభిషేకం చేస్తూ మేమందరం కూడా తాంసీ మండల మాదిగలందరూ కూడా అన్న వెన్నంటే ఉండి ఇక ముందు కూడా ఏ ఉద్యమం తీసుకున్నా కూడా అన్నగారి వెంటే ఉండి మేము ఏబిసిడి వర్గీకరణ ఏదైతే సాధించుకున్నామో మా పిల్లల్ని ఇప్పటికే ముగిసిందని కాకుండా మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలోకి వెళ్ళి మా కులస్తులందరినీ కలిసి కూడా మా విద్యార్థులకి మంచి చదువులు చదివించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. అందరూ కూడా మంచి చదువులతో పాటు ఏదైతే అన్న నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, దాంట్లో మాకు ఏబిసిడి వస్తేనే మా పిల్లలకు యువతకు లాభం అవుతుందని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నాడు. ఆ ఫలాలు మనకు అందినాయి. ఆ ఫలాలు ఇంకా పూర్తి పరంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి యువకుడు కూడా మంచి విద్యావంతుడై ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా అందరూ కూడా ముందుకు సాగాలని, ఆ దిశగా మా వంతు ప్రయత్నం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మన మండల కేంద్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు అన్నగారు మన జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఈ మల్లేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పోరాటంలో ఈ 3 దశాబ్దాల పోరాటంలో ఈ యొక్క ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎందరెందరో తమ జీవితాలను ప్రాణంగా పెట్టి మరియు ప్రాణాలను దారపోసినటువంటి చరిత్ర ఎంఆర్పీఎస్ ఉన్నది. ఈ స్థానికంగా ఈ మండలం నుంచి కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి వెన్నుదండుగా ఉంటూ కృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినా ఈ 30 ఏళ్ల పోరాటంలో ఈ విజయోత్సవం వరకు అనిపెరగకుండా వెనుదిరగకుండా యుద్ధంలో సైనికులు ఏ విధంగా ఉంటారో ఆ సైనిక నాయకత్వాన్ని వహించే విధంగా మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో అడుగడుగున నా మాదిగ జాతి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేది. అట్లనే ఉద్యమంలో అసూలు బాసిన ఉద్యమం కోసం, వర్గీకరణ పోరాటం కోసం అసూలు బాసిన వారి కోసం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంకితం ఇస్తూ అదే సందర్భంలో అందరి కష్టాలను గుర్తు చేసుకొని ఈ విజయోత్సవాలు ఘనంగా గ్రామాన మండలంలో జిల్లా కేంద్రంగా ఘనంగా నిర్వహించుకోవాలి. మాదిగ జాతి 1000 ఏళ్ల భవిష్యత్తును గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు తమ జీవితాన్ని దారపోసి ఈ ఉద్యమాన్ని నడిపి విజయ తీరాలను తీసుకొని ఏ కండువ మార్చకుండా ఏ పార్టీకి తలెత్తకుండా జాతి లక్ష్యమైనటువంటి జాతి బిడ్డల భవిష్యత్తే ఎస్సీ వర్గీకరణ అయితే జాతికి భవిష్యత్తు ఉన్నదని, విద్యారంగంలో, ఉపాధి రంగంలో, సంక్షేమ రంగంలో మేలైనటువంటి మరియు అభివృద్ధి సాధిస్తామన్న ఉద్దేశంతో పోరాటం చేస్తే ఆ పోరాటం ఫలించినటువంటి ఈ సందర్భంగా వారికి